హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐర్లాండ్లో అలర్ పిల్ల. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అసలు వీసా అవన్నీ అదొక్క టాస్క్ అయితే అసలు ఐర్లాండ్కి ఏం ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళాలి ఏంటి అని తెలుసుకోవటమే ఇంకో టాస్క్ అయిపోయిందండి. నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని అనమాట. ఏం ప్యాక్ చేసుకోవాలో ఏంటో అనేసి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకి కాల్ చేసి అడిగేదాన్నండి, లైక్ ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి, ఏం తీసుకురావాలి ఏంటి అనేసి. సో ఇప్పుడైతే మీ అందరికీ నేను అసలు ఐర్లాండ్కి ఏమేం ప్యాక్ చేసుకుని తీసుకురావాలి ఏంటి అని ఒక గైడ్లా చెప్తా అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందైతే మనం ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మీకు ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియాలో మన వాళ్ళకి మన స్టేటస్ అప్డేట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఇక్కడ ఐర్లాండ్లో ఉండే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలన్నా ఛార్జింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేయండి మీతో పాటు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి అడాప్టర్ అండి. మన ఇండియాలో ఉండే సాకెట్స్ వేరు అనమాట, ఇక్కడ ఉండే సాకెట్స్ వేరు. సో మన ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ ఇక్కడ సెట్ అవ్వదండి ప్లగ్స్. అందుకే ఏం చేస్తారంటే మీరు ఒక యూనివర్సల్ అడాప్టర్ లాంటిది తీసుకోండి. ఇది నాకు 600 ఎంతో అవ్విందనమాట. నేను ఇది అమెజాన్లో తీసుకున్నా. ఇదే ఎందుకు తీసుకున్నానంటే ఇది ఏ కంట్రీకి వెళ్ళినా సెట్ అయిపోతుందండి. సో మీరు కూడా ఒకటి ఇలాంటి అడాప్టర్ తీసుకురండి, లైక్ ఇక్కడ యూస్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ల్యాప్టాప్ అండి. ఇక్కడ మనకి అసైన్మెంట్స్ అవన్నీ చేయడానికి మన ల్యాప్టాప్సే యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే మంచి ల్యాప్టాప్ తెచ్చుకోండి, ఎక్కువ ర్యామ్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టూల్స్ ఎక్కిస్తూ ఉంటారండి, లైక్ అసైన్మెంట్స్ అవన్నీ చేయడానికి, ప్రాజెక్ట్స్కి అలాంటి వాటికి. అందుకే మీరు ఒక ల్యాప్టాప్ తీసుకురండి. అండ్ దాంతోపాటు మీరు హార్డ్ డిస్క్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీ ల్యాప్టాప్లో స్పేస్ లేకపోయినా సో ప్రీవియస్గా ఉండే ఫోల్డర్స్ అన్నీ డిలీట్ చేయకుండా ఇట్లా హార్డ్ డిస్క్లో మీరు ఎక్కించుకుని ల్యాప్టాప్లో డిలీట్ చేసుకుంటే కొంచెం స్పేస్ అనేది ఉంటుందన్నమాట ల్యాప్టాప్లో. సో అందుకే మీరు హార్డ్ డిస్క్ కూడా క్యారీ చేయండి. అండ్ ఇంకో ఐటమ్ వచ్చి మీరు ఎక్స్టెన్షన్ కేబుల్ తెచ్చుకోండి. డీమార్ట్లో దొరుకుతుంది అనమాట. నేను పిక్ కావాలంటే ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను. అది ఎలా అంటే ఒకేసారి మల్టిపుల్ గ్యాజెట్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ ఒకటి తెచ్చుకోండి. అండ్ అలాగే ఇయర్ ఫోన్స్ తెచ్చుకోండి. దానికి ఒకవేళ ఛార్జింగ్ ఏమైనా ఉంటే అది తెచ్చుకోండి. ఫోన్ ఛార్జర్స్ తెచ్చుకోండి. అండ్ స్మార్ట్ వాచెస్. సో మీరు ఇంకా ఇలా అనమాట ఎలక్ట్రానిక్ డివైజెస్లో. సో ఇవన్నీ మీరు తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు మెడిసిన్స్ తెచ్చుకోండి ఇండియా నుంచే, లైక్ పారాసెటమాల్, డోలో 650 ఇలా మీరు ఇంట్లో యూస్ చేస్తారు కదా, కాఫ్ కోల్డ్ వచ్చినా లేకుండా వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా. సో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ క్యారీ చేయండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇయర్ డ్రాప్స్ కానీ ఐ డ్రాప్స్ కానీ మీకు ఏమన్నా అలా ప్రాబ్లం ఉన్నా సో ఇవన్నీ క్యారీ చేసుకుంటారండి. బ్యాండేజెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అండ్ ఇవన్నీ తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రిస్క్రిప్షన్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఇమిగ్రేషన్లో అడుగుతారనమాట టాబ్లెట్స్ తెచ్చుకున్నప్పుడు. సో ఎందుకు రిస్క్ తీసుకోవటం. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకొచ్చుకోండి. అండ్ ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, డాక్యుమెంట్స్ అండి. సో మీరు ఒక ఫైల్ ఇండియాలో ఎలాగో ఫైల్ చేసి పెట్టుకుని ఉంటారు మీ డాక్యుమెంట్స్ అన్నీ. సో అవే డాక్యుమెంట్స్ తెచ్చుకోండి. లైక్ మెయిన్ వచ్చి మీ బీటెక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, అవి 10th మార్క్స్ కార్డ్, 12th మార్క్స్ కార్డ్స్. అండ్ ఇక్కడ ఐర్లాండ్కి వచ్చేటప్పుడు వీసా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్యారీ చేయండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే మీరు అవన్నీ జెరాక్స్ కూడా తీయించుకుని పెట్టుకోండి. అలాగే ఫోన్లో కూడా మీరు లైక్ ఇలాగా పీడిఎఫ్లో సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం క్లాతింగ్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు మెయిన్గా ఏం తీసుకొస్తారంటే హూడీస్ తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ ఉండే క్లైమేట్కి అవి బాగుంటాయి అన్నమాట. హుడీస్ తీసుకొచ్చుకోండి. అండ్ డెనిమ్ జాకెట్ మీ ఇష్టం అనమాట, అది డెనిమ్ జాకెట్స్. అండ్ టీషర్ట్స్ కూడా తెచ్చుకోండి, షర్ట్స్ కూడా తెచ్చుకోండి, లైక్ ఫార్మల్ అలాంటివి కూడా కొన్ని తెచ్చుకోండి. అండ్ డైలీ వేర్ టీషర్ట్స్ కానీ డైలీ వేర్ ప్యాంట్స్ కానీ సో ఇలా క్లాతింగ్లో ఇది తెచ్చుకోండి. అండ్ మీరు నైట్ టైం వేసుకోవడానికి నైట్ డ్రెస్సెస్
అండ్ ట్రాక్ ప్యాంట్ కూడా తెచ్చుకోండి. మీరు ఒకవేళ ట్రాక్ ప్యాంట్స్ తెచ్చుకుంటే అందులో ఒకటి బ్లాక్ కలర్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ పార్ట్ టైం చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలని చెప్తారు ఆల్మోస్ట్ అన్ని దాంట్లో. సో మీరు ఒక బ్లాక్ ట్రాక్ ప్యాంట్ తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చి కొనుక్కునే బదులు ఇండియా నుంచి తెచ్చుకోండి అని అంటున్నా అంతే. అండ్ అలాగే కొన్ని జీన్స్ ప్యాంట్ కూడా తెచ్చుకోండి మీరు, అండ్ ట్రౌజర్. సో ఇలాగనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి థర్మల్ వేర్ అండి. ఇది కొంతమంది నాకు రికమెండ్ చేశారనమాట, థర్మల్ వేర్ తెచ్చుకోండి అని. ఎందుకంటే ఇక్కడ వింటర్స్లో అయితే లైక్ -1 degrees అలా వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు బాడీని కొంచెం వామ్గా ఉంచడానికి థర్మల్ వేర్ వేసుకోండి అంటారు. అది మొత్తం అవుట్ఫిట్ మొత్తం బ్లాక్ ఉంటుంది అనమాట. సో అదొకటి తెచ్చుకోండి. అండ్ ఇంకోటి వచ్చి ట్రెడిషనల్ వేర్ కూడా కొన్ని పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని ఈవెంట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ ఉగాది ఈవెంట్ ఉంటుంది, దివాళీకి ఈవెంట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఒకవేళ మనం వెళ్తే ట్రెడిషనల్లో వెళ్ళాలి కాబట్టి సో కొన్ని ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ కూడా పెట్టుకోండి. అండ్ అలాగే మన గ్రాడ్యుయేషన్ డే కూడా వేసుకోవడానికి బాగుంటుంది. సో కొన్ని ట్రెడిషనల్ వేర్ కూడా ప్యాక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి వింటర్ జాకెట్ అండి. ఇక్కడ ఈ క్లైమేట్కి మామూలుగా నార్మల్ క్లాత్స్తో వెళ్ళటం అంటే చాలా కష్టం అండి. అందుకే మీరు డెక్కత్లాన్ అలాంటి వాటి నుంచి ఒక స్పేర్ జాకెట్ ఒకటి తెచ్చుకోండి ఇండియా నుంచే. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అయినాక లైక్ ఇక్కడ వేసుకోవాలి కాబట్టి ఒక వింటర్ జాకెట్ తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చినాక మీరు లైక్ ఆఫ్టర్ గెటింగ్ పార్ట్ టైం అవన్నీ అయినాక మీరు ఇక్కడ కూడా డెక్కత్లాన్ మిగతా స్టోర్స్ ఉన్నాయన్నమాట, బాగున్నాయి. సో ఈ క్లైమేట్కి లైక్ ఈ టెంపరేచర్కి సస్టైన్ అయ్యే జాకెట్స్ ఉంటాయన్నమాట. సో అవి తీసుకుని మీరు అప్పుడు కొనుక్కోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు అంబ్రెల్లా కూడా క్యారీ చేయండి. ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా అంబ్రెల్లా, సో అదే ఒకటి తెచ్చుకోండి. ఏమంటే ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది. లైక్ విండ్ అవంతా వచ్చినప్పుడైతే మనం యూజ్ చేయలేము అంబ్రెల్లా. సో మీరు ఒక అంబ్రెల్లా కూడా తెచ్చుకోండి. అండ్ ఇంకోటి వచ్చి మీరు షూస్ అనేది మంచి బ్రాండ్వే తెచ్చుకోండి ఇండియా నుంచి. ఎందుకంటే ఇక్కడ లైక్ ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది అన్నాను కదా. సో వాటర్ ప్రూఫ్ కానీ నార్మల్ బ్రాండ్ తెచ్చుకుంటే ఈ దానికి మొత్తం షూ అంతా పాడైపోతుంది అనమాట. సో అందుకే మీరు మంచి బ్రాండ్వి షూస్ తెచ్చుకోండి ఇండియా నుంచి. ఇక్కడికి వచ్చినాక కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, స్కెచర్స్, అడిడాస్. సో కొంచెం మంచి రేట్లకే వస్తాయండి. ఇక్కడికి వచ్చినాక కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇండియాలో నుంచి ఒక 3 pairs ఆఫ్ షూస్ తెచ్చుకోండి. అండ్ దాంతోపాటు మీరు ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా తెచ్చుకోండి ఇంట్లో నడవడానికి. ఎందుకంటే అన్ని రూమ్స్లో ఒక్కొక్కసారి కార్పెట్ ఉండదు అనమాట, టైల్స్ ఉంటాయి. సో చలికి ఫుల్ కాళ్ళంతా ఒకలా అయిపోతుంది. సో అందుకే మీరు ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా తెచ్చుకోండి. అండ్ అమ్మాయిలు అయితే కావాలంటే హీల్స్ తెచ్చుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే బయటకి వెళ్ళడానికి బాగుంటుంది హీల్స్. అండ్ నెక్స్ట్ వచ్చి సాక్స్ అనమాట. మీరు కొన్ని ఎక్కువ పేర్స్ ఆఫ్ సాక్స్ పెట్టుకోండి. లైక్ ఇప్పుడు యాంకిల్ లెంత్ వస్తున్నాయి, అదన్నా ఫుల్ లెంత్ అన్న, సో మీ ఇష్టం అనమాట. ఎక్కువ ఉండేలా తీసుకొచ్చుకోండి సాక్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి టవల్స్ తెచ్చుకోండి. అండ్ బెడ్షీట్స్ ఎలా తెచ్చుకుంటారంటే మరీ థిన్గా ఉండేది కాకుండా మరీ ఎక్కువ థిక్ ఉండేది కాకుండా మీడియంలో ఉంటుంది కదా. సో అలాంటి బెడ్షీట్స్ కొన్ని తెచ్చుకోండి. అండ్ నాప్కిన్స్ అది. అండ్ కావాలంటే వింటర్ క్యాప్ కూడా తెచ్చుకోండి ఇండియా నుంచే. ఇక్కడికి వచ్చినాక కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట. సో ఇది మీ ఇష్టం అనమాట. అండ్ ఇప్పుడు మనం స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ ఉండే క్లైమేట్ వల్ల మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది అన్నమాట. స్కిన్నే కాదు మన స్కాల్ప్ కూడా చాలా డ్రై అయిపోతుందండి. సో మీరు ఇండియాలో ఏమేమి యూజ్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చుకోండి ఫస్ట్ ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ ట్రై చేయండి. ఒకవేళ స్కిన్ లైక్ అలాగే లైక్ డ్రైగా బాగాలేకపోతే మీరు ఇక్కడ ఉండే బ్రాండ్స్ లైక్ ఈ టెంపరేచర్కి ఈ క్లైమేట్కి సెట్ అయ్యే బ్రాండ్స్ ఉంటాయన్నమాట. సో అవి ట్రై చేయండి. సో స్కిన్ కేర్లో మీరు ఏమేమి తెచ్చుకుంటారంటే మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ అండ్ బాడీ లోషన్ తెచ్చుకోండి, షాంపూ. అండ్ ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుకుందామండి.
లైక్ మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒక 1 kg ఆర్ ఎల్స్ 2 kgs ఆఫ్ రైస్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికే మీకు చాలా టైం పడుతుందన్నమాట. ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం దొరుకుతాయి అనేసి. సో మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే కొంచెం రైస్, అలాగే పప్పు దినుసులు ఉంటాయి కదా, సో అవి కూడా తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రైస్ కుక్ చేసుకుని పప్పు అలా చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఇన్స్టెంట్ మిక్సెస్ ఉంటాయి కదా, పులిహార మిక్స్ అని, ఉప్మా, పోహా, సో ఇలాంటివి కూడా మీరు కొన్ని తెచ్చుకోండి ఇండియా నుంచే. అండ్ నెక్స్ట్ వచ్చి స్పైసెస్ అనమాట. పసుపు, కారం, ఉప్పు అండ్ గరం మసాలా, ఇంకా ఏమేమి ఉంటాయి కదా మసాలాలు డిఫరెంట్. సో అవన్నీ తెచ్చుకోండి. అండ్ అలాగే బిర్యానీ మసాలాలు కూడా తెచ్చుకోండి. జీలకర్ర, ఆవాలు తెచ్చుకోండి. సో ఇలాగా ఇంట్లో లైక్ గ్రాసరీస్ ఐటమ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో ఫుడ్కి సంబంధించినవి, సో అవన్నీ తెచ్చుకోండి అండి. పికల్స్ తెచ్చుకోండి ఇండియా నుంచి. ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ప్రియా పచ్చళ్ళు, బట్ వచ్చిన కొన్ని రోజులకి ఉండాలి కాబట్టి మీరు ఇండియా నుంచే ఇవన్నీ తెచ్చుకోండి. అండ్ ఇప్పుడు మనం యూటెన్సిల్స్ గురించి మాట్లాడుకుందామండి. మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు లైక్ ఒక కుక్కర్ తెచ్చుకోండి, రైస్ కుక్కర్ అనేది. అండ్ కుకింగ్ ప్యాన్ తెచ్చుకోండి. ఒకవేళ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలా కలిసి వస్తున్నారంటే మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి. లైక్ ఒకరు కుక్కర్ తెచ్చినట్టు, ఒకరేమో దోశ ప్యాన్, ఒకరేమో టీ పెట్టుకునేది బౌల్ అలాంటిది, కుకింగ్ ప్యాన్. సో ఇలాగా షేర్ చేసుకోండి. ఇక్కడ కూడా కుకింగ్ ప్యాన్స్ అవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. సో అవి జస్ట్ ఇలాగా 30 euros 50 euros అట్లా ఉంటాయి, అంటే 5000 అలాగా. సో మీరు లైక్ ఇలాంటివన్నీ ఇండియా నుంచి తెచ్చుకోండి. కటింగ్ ది వెజిటబుల్ చాపర్ ఉంటుంది కదా, సో అది కూడా తెచ్చుకోండి, ఈజీగా వెజిటబుల్స్ అన్నీ కట్ అయిపోయేలాగా. అండ్ నైఫ్ కూడా తెచ్చుకోండి మీరు ఇండియా నుంచి. కటింగ్ బోర్డ్ ఒకటి, ఇంకా వాటర్ బాటిల్ అనేది మీరు థర్మల్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి. లైక్ హాట్ వాటర్ వేస్తే హాట్గానే ఉంటాయి వాటర్, సో అలాంటిది ఒకటి తెచ్చుకోండి. లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోండి. బాక్సెస్, కంటైనర్స్ ఉంటాయి కదా, సో అవి ఒకటి తెచ్చుకోండి, ఏమైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మీరు టూత్ బ్రష్, పేస్ట్, సో ఇలా కూడా కొన్ని తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు గ్రూమింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదండి, సో అవి కూడా తెచ్చుకోండి, లైక్ సీజర్ అవన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బకెట్స్ దొరకటం ఆర్ మగ్ దొరకటం అంటే చాలా కష్టం అండి. ఇక్కడ ఎక్కడ ఉండవు. ఉన్న మగ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు బేకింగ్ యూస్ చేస్తారు కదా, లైక్ అందులో అంత బీట్ చేసుకోవడానికి ఐటమ్స్ అన్నీ, సో అలాంటి మగ్స్ ఉన్నాయన్నమాట. ఇండియా నుంచే మీరు చిన్న బకెట్ లాంటిది కూడా తెచ్చుకోండి, మగ్ అన్నా సరే. అండ్ ఇదండి అసలు ఐర్లాండ్కి ఏమేమి ప్యాక్ చేసుకొని తీసుకురావాలి అనేసి. ఇప్పుడైతే మీ అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా నేను మర్చిపోతే మళ్ళీ మీ అందరికీ లైక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఆర్ ఎల్స్ కమెంట్స్లో ఉన్న నేను చెప్తా. సో యా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐర్లాండ్లో అల్లరి పిల్ల. బాయ్.